మార్నింగ్ ఆల్. ఈరోజు యోబు యొక్క 8వ అధ్యాయము క్లుప్తంగా చూసుకుందాము. అయితే ఈ అధ్యాయము యోబు స్నేహితుడు బిల్దాదు ఒక గొప్ప సత్యాన్ని మాట్లాడతాడు. అదేవిధంగా తను ఒక గొప్ప తప్పు కూడా చేస్తాడన్నమాట. ఈ మెసేజ్ ఎండింగ్లో మనము అసలు బిల్దాదు చెప్పిన సత్యాలు ఏంటివి, బిల్దాదు చేసిన తప్పులేంటివి మనము నేర్చుకుందాం అన్నమాట. మరి ముఖ్యంగా ఆయన యోబుకు కలిగిన బాధలు ఎలాంటివి, యోబుకు ఎందుకు బాధలు కలిగాయి అని బిల్దాదు తన సొంత ఆలోచనలు, తను అనుకుంటున్న ఆలోచనలు అన్ని వాటిని తెలియజేస్తాడనమాట. అవేంటో అవి మనము క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా బిల్దాదు ఏమంటున్నాడంటే దేవుడు న్యాయవంతుడు. మొదటి 7 వచనాలలో 2వ వచనం, ఎంతకాలము నీ విట్టి మాట్లాడెదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటివి. దేవుడు న్యాయ విధిని రద్దుపరచున, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున. అంటే దేవుడు న్యాయమూర్తి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎస్ అండి, అవునండి, మన దేవుడు న్యాయాన్ని తీర్చే వ్యక్తి. కాబట్టి నీతిగా నిజాయితీగా ఉన్న వ్యక్తులను దేవుడు శిక్షించడు. ఇది బల్లగుద్దిన సత్యం. అయితే మరొక వ్యక్తి ఏమంటున్నాడు బిల్దాదు అంటే, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో. ఇక్కడ బిల్దాదు తన సొంత కన్క్లూజన్కి వస్తున్నాడు అండి. ఈరోజు నీకు కలిగిన పాపము, నీ కుమారులు తప్పు చేశారేమో, వాళ్ళు పాపం చేశారేమో, అందుకే వాళ్ళు చనిపోయారు, నీకు ఈరోజు ఈ బాధ అంటున్నారు. కానీ అది సత్యం కాదండి. మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది యోబు నీతిమంతుడు అని. నీతిమంతుడు ఎవరండి? ఎవరైతే దేవుని యొక్క పట్ల భయభక్తులు కలిగి, ఎవరిని అన్యాయంగా ఉండకుండా నీతిగా తన సొంత కష్టం మీద బతుకుతాడు, వాళ్ళు నీతిమంతుడు. ఇక్కడ బిల్దాదు ఏమన్నొస్తున్నాడు, మీ పిల్లలు పాపం చేసిరేమో అందుకే వాళ్ళు చనిపోయారు అని అంటున్నాడు. అంటే మనం కూడా చూసుకున్నట్టయితే కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియనప్పటికీ వాళ్ళ సొంత నిర్ణయంతో నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అలా అన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ విషయము నీ వరకు తెలిసినప్పుడు, వాళ్ళు నీ గురించి ఇలా అన్నారు అని తెలిసినప్పుడు, అది సత్యం కానప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. మన ఇండియన్స్కున్న మొట్టమొదటి వెరీ 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 బ్యాడ్ అలవాటు ఏంటంటే, వాళ్ళ సొంత ఇంట్లో ఏమవుతుందో అనవసరం, కానీ పక్కన ఇంట్లో ఏమవుతుంది వారి గురించి చెప్దాము, వీడి గురించి అబద్ధం చెప్దాము అని ఆ యొక్క ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ బిల్దాదు కూడా తనకు తోచిన విధంగా చెప్తా ఉన్నాడు, అరే నీ పిల్లలు తప్పు చేసిరు, నీ పిల్లలు పాపం చేసిరు, అది చేసిరు, ఇది చేసిరు అని. తర్వాత 5 నుంచి 7 వచనాలు చూస్తే బిల్దాదు యోబుకి సలహా ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? నీవు దేవుని దగ్గర నిజాయితీగా ఉంటే దేవుడు నిన్ను మళ్ళీ ఆశీర్వదిస్తాడు. మళ్ళీ నిజాయితీగా అయిందండి, ఆయన ఉన్నది నిజాయితీగా. యోబు నీతిమంతుడు, నిజాయితీగా ఉండు, అయినప్పటికీ తనకి ఈ బాధలు వస్తున్నాయి. అసలు ఈ యోబు గ్రంథం మొత్తం మనం చూసినట్టయితే మొత్తం దేని గురించి ఉంటుందంటే, ఒక వ్యక్తి దేవుని పట్ల ఎంత విశ్వాసంగా జీవిస్తాడు, పరిస్థితులు ఏమైనప్పటికీ దాని గురించి క్లుప్తంగా. అంటే ధనం ఉన్నప్పుడు ఎలా ఉంటాడు దేవునితోని, ధనం కోల్పోయినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు దేవునితో తన సఖ్యత ఎలా ఉంటుంది అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ బుక్ అనమాట. అంటే నీ యొక్క స్థితి ఏంటిది, నీ దగ్గర అంతా కోల్పోయినప్పుడు దేవుని పట్ల నీకున్న నమ్మకం ఏంటిది అనేది
దీని గురించి క్లుప్తంగా మనకి ఇక్కడ ఉంది. తర్వాత మనం చూసుకున్నట్టయితే 11, 12 నుంచి 19 వరకు వివిధ ఉదాహరణలు చెప్తూ ఉంటారు అన్నమాట. బురద లేకుండా గడ్డి పెరుగుతుందా, దేవుడు విడిచిన వాడు నిలబడడు, అలాంటి వాడే అన్నట్టు. మళ్ళీ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ సాలీడు గూడు దాని గురించి చెప్తాడు. బిల్దాదు ఏమని చెప్తాడంటే, సాలీడు గూడు లాంటిది ఎవరిది? దుష్టుని ఆశ. దుష్టుని ఆశ సాలిడ్ అంటే స్పైడర్ వెబ్ చాలా వీక్ ఉంటుందండి. దాని మీద ఏమైనా పడ్డది అనుకో నాశనం అయిపోతుంది. అలాంటిది దుష్టుని ఆశ కూడా తాను వర్ధిల్లుతూ ఉంటాడేమో, బిల్డప్ చేస్తూ ఉంటాడు, కానీ ఒకనొక సమయంలో అది కూలిపోతుంది, అంతే స్టేబుల్గా ఉండదు. తర్వాత మనం చూసుకున్నట్టయితే లాస్ట్లో ఏమంటున్నాడంటే బిల్దాదు ఇలా ముగిస్తున్నాడు, దేవుడు నీతిమంతుడని విడిచిపెట్టాడు. అవునండి, ఇది నిజం. యోబు నీతిమంతుడే కాబట్టి దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. ఇది వాస్తవము, సత్యము. దేవుడు యోబుకి అన్నీ కోల్పోనిచ్చాడు, దుష్టునికి అప్పగించాడు, కానీ తన ప్రాణాన్ని సైతము తీయొద్దని చెప్పాడు దుష్టుడికి. తను అన్నీ కోల్పోయినప్పటికీ దేవుడు విశ్వాసంతో ఉన్నాడు దేవుని దగ్గర యోబు. తర్వాత మనం చివరిలో చూసుకుంటే యోబుకి తనకు ఏదైతే కలిగి ఉండనో దానికి 2 అంతలుగా వచ్చాయి. అయితే ఇందులో బిల్దాదు పలికిన సత్యాలేంటి? మనం ఇందులో చూసుకున్నట్టయితే బిల్దాదు కొన్ని విషయాలు ఈ మాట్లాడినప్పుడు కొన్ని సత్యాలు పలికాడు. ఏంటంటే దేవుడు న్యాయవంతుడని. అవునండి, బిల్దాదు చెప్పింది 100కి 100% సత్యము. ఆయన న్యాయము చేయవాడు. నువ్వు ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి రా, నీకు న్యాయం తీరుస్తాడు. నీ యొక్క బాధను ఆయన దగ్గర చెప్పు, ఖచ్చితంగా నీ బాధను వింటాడు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా బాధపడకు. ఈరోజు ఆయన న్యాయం తీర్చే దేవుడు. అదేవిధంగా చూసినట్టయితే దేవుణ్ణి 5 నుంచి 7 వచనాలలో చూసుకుంటే బిల్దాదు అన్న ఇంకో మరి ఒక ముఖ్యమైనది ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇంకా వచనం కూడా చెప్తారండి బైబిల్లో, ఎవరైతే ఆయన మాటలు విని ఆయనకు తగినట్టుగా నడుచుకుంటారో వారు ఏవైతే అడుగుతారో వాటిని తీరుస్తానంటున్నాడు. ఎప్పుడండి? ఆయన మాటలు విని దానికి తగ్గట్టుగా నడుచుకునేవాడు. నువ్వు బైబిల్ చదివినంత మాత్రాన నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి కాదు, ఆ బైబిల్ చదివి బైబిల్లో ఉన్నట్టుగా నీవు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీవేమైతే అడుగుతావు. నువ్వు బైబిల్ చదివి బైబిల్ నడుచుకున్నప్పుడు ఏంటంటే నువ్వు అనవసరమైన అడగవు. నీకు ఏవైతే అక్కర్లు ఉన్నాయో, నీకు ఏవైతే నెసెసరీ ఉన్నా వాటిని అడుగుతావు. కాబట్టి దేవుడు నీ మొరను ఆలకించి ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత మనం చూసుకున్నట్టయితే 11 నుంచి 19 వచనాలలో దుష్టుల జీవితం నిలకడగా ఉండదు. అయితే పాపంలో జీవించే వారి ఆశ చివరికి కూలిపోతుందని బిల్దాదు చెప్తున్నాడు. ఇది కూడా నిజ సత్యం. దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు. దేవుడు యథార్థుని విసర్జించడు. ఇది ఒక గొప్ప సత్యం అండి. అలాగే బిల్దాదు ఇవి నిజ సత్యాలు. తర్వాత చూసుకుంటే బిల్దాదు తన తప్పులు, తాను అజంప్షన్స్ అనేది రాంగ్ ఏ విషయాలలో యోబు బాధకు పాపము కారణమని నిర్ణయించాడు. అయితే యోబు ఏదైతే బాధలో ఇప్పుడు వెళ్తున్నాడో దానికి అంతా కారణము తాను చేసిన పాపం లేదా తన పిల్లలు చేసిన పాపాన్ని బట్టే యోబు ఇలా ఆ బాధ అనుభవిస్తున్నాడని, తర్వాత యోబు పిల్లలు పాపం చేసినందుకే వాళ్ళు చనిపోయారని తాను అనుకుంటున్నాడు.
బాధపడుతున్న వ్యక్తిని ఓదార్చకుండా ఇక్కడ ఉమ్, ఏం చేస్తున్నాడు, అతన్ని తప్పు పట్టాడనమాట. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపానికి అని వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఓదార్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా. నువ్వు సత్యము చెప్పేటప్పటికీ వాళ్ళకు నొచ్చుకోకుండా చాలా సున్నితంగా చెప్పాలి. ఇక్కడ బిల్దాదు తన సొంత తెలివితో తాను ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని బట్టి చెప్తున్నాడు. ఏమని? ఈ పిల్లలు తప్పు చేశారేమో అందుకే చనిపోయారు. అది రాంగ్ అజంప్షన్. మనం కూడా మన జీవితాలలో మనం ఇతరులకి ఎక్కడైనా ఓదార్చేటప్పుడు నీ యొక్క అజంప్షన్ని ఎక్కడ యూజ్ చేయొద్దు. ఖచ్చితంగా ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది తప్పో తెలుసుకొని దాన్ని బట్టి నువ్వు ఇతరులకు ఓదార్చడంలో సహకరించాలి. తర్వాత దేవుని న్యాయాన్ని తప్పుగా వర్తింపజేశాడు. బిల్దాదు చెప్పిన సూత్రాలు సాధారణంగా నిజమే అయినప్పటికీ ఏంటంటే యోబు పరిస్థితి నేరుగా వర్తింపజేశాడు. ప్రతి బాధ పాపానికి ప్రత్యక్ష ఫలితం కాదండి. యోబు ఏదైతే పోతున్నాడో అది ఇట్స్ లైక్ తన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. అంతేనా? ఇది బిల్దాదు చేసిన నిజాలు, తను మాట్లాడిన నిజాలు, తను తప్పుగా మాట్లాడిన విషయాల గురించి క్లుప్తంగా చూసుకున్నాము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.